అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. రీసెంట్‌గా మనము అఘోరి నాగసాధు గురించి వింటున్నాము. ఎక్కడ పడితే అక్కడ హల్చల్ అవుతూనే ఉంది. అసలు ఆమె పేరు చెప్తే చాలు చుట్టుపక్కల ఎవరు ఈమె, అసలు అఘోరీలెవరు, వీళ్ళు ఎలా ఉంటారు, ఏంటి అన్న అంశాలు ప్రతి ఒక్కరిలో ఒక చిన్న డౌట్ అనేది మాత్రం వస్తుంది. సో, ఈ అంశం గురించి ప్రస్తుతం మనతో పాటుగా శివరుద్ర సాధువు గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం చెప్తాలి. స్వామి, అఘోరి నాగసాధు అంటూ హల్చల్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొత్తం, భారతదేశం మొత్తం ప్రస్తుతం ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. దిగంబరంగా ఉంటూ జనాల్లో తిరుగుతున్నారు. అసలు అఘోరి నాగసాధువులు ఈ విధంగా ఉంటారంటారా? బలమైన ప్రశ్న మీరు అడిగింది. ఎలా అంటే అమ్మ, ఒక సాధువులు ఎలా ఉంటారు, నాగసాధువులు ముఖ్యంగా, అఘోరాలు అఘోరీలు ఎలా ఉంటారు, అవును, సాత్వికులు ఎలా ఉంటారు తెలుసుకోవాల్సిన సమయం ఇది. అవును. ఇప్పుడు ఈ మధ్య మీరు అన్నట్టుగా తిరుగుతున్న అఘోరి మాత అని, ఎల్లూరి శ్రీనివాస్ అని, ట్రాన్స్జెండర్ అని కొంతమంది విమర్శలు చాలా వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న విషయ వివరణలు ఏంటంటే, నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ అధికారులపై కొంచెం ఘాటుగా ప్రవర్తించడం, విలేకరులపైన చేతులు లేపడం విమర్శలకి దారితీసింది. అవును. గత వారం క్రితం నేను ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటా గద్దె దింపుతా అన్న వార్త, వేములవాడలో గుడిని కూల్చేస్తా అన్న వార్త, ఇలా వస్తూ 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 ఈరోజు అక్కడ మంగళగిరిలో పోలీస్ అధికారుల చేతిలో ఈరోజు ఆవిడ కొన్ని పరీక్షల నిమిత్తం ఆపి ఉంచడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం తల్లి. మొదటి నుంచి శివరుద్ర సాధు అయినా మిగతా చాలామంది వ్యక్తులు కొంతమంది ఏమడుగుతూ వచ్చారంటే, దుస్తువులు అనేటిది ముఖ్యం స్త్రీకి. మీరు స్త్రీలు అన్న రూపాన్ని ఎత్తుకున్నారు కాబట్టి మీరు ఒకవేళ అర్ధనారీశ్వరి అయినా దుస్తులే ఉన్నాయి, పురుషుడైనా కూడా ఒక ముడితో ఉన్న దుస్తులు ఉన్నాయి. అంటే లంగోటి అంటాం మనం సహజంగా, స్పోర్ట్స్లో చూస్తారు ఎక్కువ శాతం. పూర్వం దాన్ని అందరూ వేసుకునేవాళ్ళు. ఇలా అన్ని స్థితిగతుల్లో ఎక్కడా కూడా శరీరం పైన దుస్తులు లేకుండా ఉండే వ్యక్తులు కనబడలేరు సమాజంలో. ఒళ్ళంతా రుద్రాక్షలు, చితాభస్మం వేసుకొని, మరియు కపాల మాలలు ధరించి నేను ఇది అని చెప్పడం ద్వారా, కొన్ని పొంతలనేని జవాబులు రావడం ద్వారా మీరన్నట్టుగా భారతదేశం అంతా విషయం మెల్లిగా 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 ఆత్మాహుతి అన్న తర్వాత కొద్దిగా పాకడం జరిగింది. భక్తికి ఏంటంటే తల్లి, 1000 మార్గాలు ఉంటాయి. నువ్వు ట్రాన్స్జెండర్ అయినా, అర్ధనారీశ్వరి అయినా, మగవైనా, ఆడైనా, చేతగాని చెమట దద్దమ అయినా కూడా పరమాత్ముడు నిన్ను స్వీకరిస్తాడు. అదేంటంటే మనసుతో సంబంధించింది, ఆత్మతో సంబంధించింది. కానీ దుస్తులు అనేది లేకుండా రావడమే ఎవరు కూడా ఒప్పుకోలేరు. నీవు శివభక్తురాలివి, ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు అని పేరు చెప్పి ఎన్నో మంచి పనులు చేయవచ్చును. కాకపోతే దుస్తులు అనేది లేకపోవడం చేత స్పెషల్గా అటెన్షన్ క్రియేట్ అయింది. అక్కడే క్రియేట్ అయింది మెయిన్. అంటే స్పెషల్ అటెన్షన్ కోసం మాత్రమే దుస్తులు లేకుండా వచ్చింది. కానీ శాస్త్ర గ్రంథాలు అవి ఆ విధంగా ఘోషిస్తలేవు. శాస్త్ర గ్రంథాలు ఆ తాళపత్రాలు ఏదైతే పురాణాలలో ఉన్నదో అమ్మా, వాళ్ళందరూ ఎక్కడా కూడా దుస్తులు లేని సమక్షం లేదు. అయితే చాలామందికి వ్యూవర్స్కి, అంటే ఇప్పుడు చలన చిత్రాలు చూస్తాం మనం, నాటకాలు అంటే సీరియల్స్ చూస్తాము, యూట్యూబ్ చూస్తాం కాబట్టి అమ్మా, ఇన్స్టా అని, ఆ ఫేస్బుక్, ఈ ట్విట్టర్, ఎన్నో విధంగా అయితే సోషలైజేషన్ ఈజ్ వెరీ వెరీ హై, అంటే అలర్ట్లో ఉంది ఇప్పుడు. సో ఎవ్రీబడి నోస్ అలాగే ఏంటంటే ఏం జరగబోతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. ఆవిడ అరెస్ట్ కాకపోయినా అరెస్ట్ అయింది అనేది ఇలా కనబడిపోతుంది, రియాలిటీగా ఉండకపోవచ్చు. అలా కొన్ని థంబ్నెయిల్స్ వల్ల కూడా ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, ఒక అఘోరాలు నాగసాధువులు ఏ విధంగా ఉంటారు అన్న విషయం గతంలో నేను 1-2 సంవత్సరాల క్రితం నుంచి చెబుతూనే వస్తున్నా. వారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, వారి బ్రతుకు ఎలా ఉంటుంది, వారి క్రియా ప్రక్రియలో నియమ నిబంధనలు, క్రమశిక్షణలు ఏమిటి అని చెప్పిన తర్వాత కూడా ఈవిడ ఇలా రావడం చేత మేము చెప్తున్నది అబద్ధం ఏమో, యూట్యూబ్లో చాలామంది వచ్చి లొడా అని వాగుతారు. కానీ అసలైన అఘోరాని ఈవిడ ఉండవచ్చు. ఆయన గారు ఏదో ఆయన దుకాణం బంద్ అయిపోతుంది అని కూడా కొంతమంది నా మీద హెచ్చరికలు ఇచ్చారు. ఎలా ఎన్నో ఇచ్చారు. దానికి తాటాకి చప్పుళ్ళకి భయపడేంత స్థితిగతుల్లో లేము మేము. పరమశివుడి భక్తులం. ఎందుకంటే పొగరు అనేది ధర్మం న్యాయం వైపు ఎంతవరకైనా ఉండవచ్చు. అధర్మాన్ని నువ్వు పొగరుతో చూపిస్తా అంటే ఏ రోజైనా ఈపు అయితే పగులుతుంది కదా, దొంగ ఎప్పటికైనా బయటపడతాడు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మా, నాగసాధువులు అనేవాళ్ళు అర్ధనగ్నంగా ఉంటూ
సాధన చేసే వాళ్ళని నాగసాధువులు అంటారు. ఉమ్, అర్ధనగ్నంగా అంటే ఏమిటి గురువు గారు అన్న డౌటు బీయింగ్ ఏ యాంకర్గా నీకు వచ్చినా కూడా చాలామందికి అసలు అర్థం కాదు. అవును. అర్ధనగ్నంగా అంటే అమ్మ పురుషులు ఒకప్పుడు భారతదేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఉమ్, అలా దండయాత్రలు జరుగుతున్న సమయంలో స్త్రీల మీద కూడా దండయాత్రలు జరిగాయి. ఉమ్, ఎలా చెప్పవచ్చు అంటే అమ్మ, వేరే రాజ్యం నుంచి వచ్చిన రాజులు, సైనికులు, ఆ భటులంతా ఇక్కడ ఉన్న స్త్రీని కూడా ఎత్తుకుపోయేవాళ్ళు. అవును. ముఖ్యంగా అఘోరాల టాపిక్ వచ్చింది కాబట్టి నా ధర్మం కాబట్టి చెప్తున్నాము. అఘోరాలు మీరు అన్నట్టుగా లేకపోతే చాలామంది చూపిస్తున్నట్టుగా అంతటా వికట జీవులు కారు. ఉమ్, వాళ్ళు నిజంగా మనసున్న మనిషి అని పిలువబడిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అని అంటే అఘోరా అని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మ, ఒక మానవ శరీరం కుళ్ళు, కుతంత్రం, ఆనందం, సంతోషం, కామం, తర్వాత మద్యం, ఏ విధంగా చూసినా కూడా ఏదో ఒక సందర్భంలో మన బలహీనత చెప్పేస్తుంటాం. ఏడవడమో, లేకపోతే అవతల వ్యక్తిని ఏడిపించడమో, లేకపోతే మన కోసం అవతల వ్యక్తి త్యాగాన్ని కూడా ఏదో విధంగా అయితే ఏదో 6, 8 ఉంటాయేమో మన దగ్గర అంశాలు. 8 అంశాల్లో ఖచ్చితంగా మనం ఏదో ఒక రూపంలో ఫెయిల్ అవుతాం. అవును. అయితే అవి కనబడకుండా మంచి దుస్తులేసి, అంటే లోపల ఉన్న కుళ్ళు కుతంత్రం అంతా కనబడకుండా బొట్టు పెట్టేసి, మెడలో బంగారం చైన్ వేసేసి, మంచిగా ఖద్దరు షర్ట్ వేసి, పట్టు చీరలు కట్టేసేసి, ఇంకా వీఆర్ వెరీ 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 ఫెయిర్ పర్సన్స్ అని వెళ్తుంటాం. యాక్చువల్లీ వస్తే ఏంటంటే దే ఆర్ అన్ఫెయిర్ పర్సన్స్. ఇన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్న నీవు ఎలా ఫెయిర్ పర్సన్ అవుతావు? అంతే కదా. కాబట్టి అంటే వాళ్ళని ఘోరం అంటారు. ఎవరైతే లోపల కుళ్ళు కుతంత్రాలన్నీ ఉండి హావాభావాలను వ్యక్తపరిచి ఇబ్బంది పెడుతుంటారో, దుస్తులు వేసుకొని వాటిని కప్పుతారో వాళ్ళు ఘోరం. సో మనుషులందరూ ఘోరాలు. ఘోరాలు. ఎందుకంటే నిజమే కదా, ఇది ఇన్ని ఉన్నాయి కదా, అందరికి ఉన్నాయి, ఎవ్రీబడి, నీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికి ఉంటాయి. ఇవన్నిటిని గెలిచిన వాడే అఘోరం. అంటే ఎంతంటే చిన్న మాట ఎంత అర్థం ఉందంటే, దుస్తులు వేసుకోవడం అంటే ఏమి కనబడనీయకుండా దాచుకునేది లేదు. శరీరం లోపల తొంగి చూస్తే కుటుంబమే లేదు, ఇంకా నీకు ఆశ ఎక్కడుంది? కామమే లేదు, ఇక నీకు భార్య ఎక్కడుంది? నీకు ధ్యాసే లేదు, శ్వాస అంతా పరమాత్ముడికి అప్పచెప్పావు. ఇంకా ఈ శరీరం మీద ఏం అలంకరిస్తావు? చితాభస్మం అని అంటే శవం మీద నుంచి వచ్చింది వేసుకుంటావు, రుద్రాక్షల మండలం వేసుకుంటావు, పరమాత్ముడు ఆజ్ఞలోకి వెళ్తావు. కాబట్టి వాళ్ళు అఘోరమయ్యారు, మనం ఘోరమయ్యాం. ఇంకోటి ఇదొక వర్డ్ అయితే అమ్మ, ఇంకో వర్డ్ ఏంటంటే శివుడి యొక్క 5వ ముఖం నుంచి పుట్టిన ఆ ముఖము, ఆ రూపం కూడా అఘోర రూపమే. ఇలా కొన్ని వచ్చాయి సందర్భాలు చెప్తున్నాం మీకు. ఒకప్పుడు జరుగుతున్న దండయాత్రల్లో స్త్రీని ఎత్తుకుపోయి మానభంగాలు చేసేవాళ్ళు. 5 రోజులు, వారము, 10 రోజులు, నెలల తరబడి పైశాచికత్వంగా ఆనందం పొందేవాళ్ళు. గుడులు గోపురాలు దోచుకుపోయడం కాక, నిధులు నటరాలు దోచుకుపోయింది కాక, ఇక్కడ ఉన్న కట్టు బొట్టు చీర, ఆడపిల్లల సిగ్గు, మంచితనాన్ని, మానవత్వాన్ని కూడా దోచుకుపోయేవాళ్ళు. వాటిని దత్తాత్రేయుడు దేశాటనలో ఉన్నప్పుడు, అంటే భిక్ష చేస్తూ 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 ఆయన దేశాటం అంటే దేశంలో ఇప్పుడు ధర్మ ప్రచారం చేస్తుంటారు కదా చాలామంది, ఇక్కడిక్కడ సభలు పెడుతూ అలా వెళ్తున్న ఆ సందర్భంలో ఆయన ఈ సందర్భాన్ని చూశాడు. అదేమిటి, గుడులు గోపురాలు ధ్వంసమయ్యాయి, అందులో ఉన్న బంగారం నట్రా మంచి అంతా పోయింది, మిగిలింది కేవలం ఒక ఆడపిల్ల భవిష్యత్తు, మాకు గౌరవం, మాకు ఎంతో విలువలు, ఆవిడని కూడా తీసుకెళ్ళిపోతున్నారన్న ఆ బాధ తట్టుకోలేకుండా ప్రకటన ఇచ్చి ఒళ్ళంతా కావరం అంటే కండ కావరం ఉండి, ఎవరినైనా చంపగలిగే ధైర్యం ఉండి, ధర్మం వైపు నిలబడి, ముఖ్యంగా కుటుంబాలని కాపాడగలిగే కారణ జన్ములు నాకు కావాలి అని ప్రకటనిస్తే కొన్ని వందల మంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి స్త్రీలంటే విలువలు, కుటుంబం అంటే గౌరవాలు, భార్యాభర్తల సంబంధాలు, సంసార జీవితంలో ఒడిదుడుగులు ఎలా ఉంటాయి, ఏ విధముగా గెలిచి ముందుకెళ్ళాలి అని కొన్ని తరుణాలను నేర్పించి, మనపై జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్పి వారి చేతికి త్రిశూలం ఇచ్చిన వాడు దత్తాత్రేయుడు. ఆ గురువు దత్త గురువు అంటారు ఆయనని. వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు చాలా ప్రసిద్ధి. ఆయన ఏం చేశాడు, త్రిశూలం ఇచ్చి అధర్మం అని చెప్పేసి స్త్రీలని, వాళ్ళని, వీళ్ళని, మీరేంది మేమేందని ఇట్లా విర్రవీగుతారు కదమ్మా, అలాంటి వాళ్ళ తల కావాలి నాకు గురు దక్షిణగా అని అన్నాడు. అలా పీకలో పెట్టి తల తీసేవాళ్ళు. అలా 10,000 మంది వచ్చినప్పుడు కేవలం 500 మందే 1000 గుర్రాలని 10,000 మందిని కూర్చోపెట్టేసిన వాళ్ళు అఘోరాలు, ఈ నాగసాధువులు. ఈ నాగసాధువులు ఎంతటి ధైర్యం అంటే అమ్మ, నీ ప్రాణం పోతుంది ఇంకొక 2 క్షణాల్లో అని ఈ గుణపాలు దిగినా, ఈ 2 క్షణాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మట్టు కొరిపించే చావాలి. వాళ్ళ ధ్యాస అంత బలంగా ఉంటుండే. మొదటి సంవత్సరం శిక్షలు కొంచెం తక్కువ సమయంలో ఎక్కిచ్చేశారు. తర్వాత
ఈ శిక్షలు 12 సంవత్సరాలకి కుదించారు. మొదట రాగానే గుండు చేయడాలు, కేశఖండన తీసేసి, భిక్షాటన, శ్మశానంలోనే వదిలేసి. ఇక నీవు శ్మశానంలో నువ్వు సొంతంగా ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు ఉండగలవా శ్మశానంలో? మనం 10 మంది ఉంటేనే ఈ ఒకదాని మీద భయం కూర్చోలేము. భయంగా అనిపిస్తుంది. భయము, అందులో రాత్రి సమయం గడపాలి, అక్కడే కాలుతూ ఉంటాయి. ఇప్పుడంటే మోడ్రన్ సొసైటీలో వీఆర్ ఎలా అంటే లైట్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, ఉండొచ్చు. ఏదో విధంగా వెలుగు వస్తుంది, ఏదో విధంగా ఈ స్ట్రీట్ లైట్స్ కూడా శ్మశానంలో ఉంటున్నాయి, అంటే వెలుగు కోసం అని. ఒకప్పుడు అలా లేదు కదమ్మా, దట్టంగా అడవిలే కదా. ఆ శవాల దగ్గర వదిలిపెట్టేసేవాళ్ళని. ఒక పక్క నీ కుక్కల ధైర్యం సౌండ్లు. నీ దగ్గర ధైర్యం ఉందా లేదా అని నిన్ను నీవు గెలవాలి, నీ స్థావరాన్ని నువ్వే ఏర్పరచుకోవాలన్న విషయంలో వాళ్ళు చాలా చాలా కఠిన స్థితిని చూడాల్సి వస్తుంది. అలా చూస్తూ తర్వాత భిక్ష చేసే 7 కడపలలో భిక్ష చేసే అన్నం వాళ్ళు పెట్టిన భిక్ష తినాలి. 7 కడప దాటాక అడగద్దు ఇక మళ్ళీ, నెక్స్ట్ డేనే మళ్ళీ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే శ్వాస మీద ధ్యాస 3 నుంచి 6 గంటలు ఆపాలి ఊపిరిని. అలాంటి విద్యను ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అలా ఇచ్చి 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 12వ సంవత్సరంలో 3 కుండలని ఇలా చేతులపైన పెట్టి, ఆ ఎడమ కాలు పైన కుడి కాలు పెట్టి ఇలా నుంచుండేవాళ్ళు వాళ్ళు. ఇలా దాన్ని చూపించడం అవసరం. ఇలా ఉంటారు, ఇలా నుంచొని కాలు పెట్టి నెత్తిపైన కుండ ఉంటుంది. ఈ 3 కుండల్లో నీళ్లు పోసి ఉంటాయి. అంటే 10 లీటర్లు అప్రాక్స్. అంటే ఒంటికాల మీద అంటున్నారా? ఒంటికాల మీద నించొని ఉండాలి. ఇలా 3 కుండలు ఉంటాయి, ఒంటికాల మీద నువ్వు నించొని ఇలా ఉండాలి, ఇలా పెట్టుకొని ఇలా ఉండాలి అంతే. ఇలా నుంచున్నప్పుడు గురువు గారు వచ్చి ఒక బలమైన కర్రతో ఆయన గారి అంగస్తంభన మీద కొడతారు, ఆ అంగం పైన కొడతారు. ఎందుకు కొడతారంటే అమ్మ, కుటుంబాలు కాపాడడానికి నిన్ను సిద్ధం చేస్తున్న ఒక మహా ఆయుధానివి నీవు. నీకు కామం అనేది ఉంటే ఎక్కడైనా తప్పు చేయగలవు, అలాంటిది అపవాదం మనకు రాకూడదు అని చెప్పేసి సొంతంగా ఇష్టంగా ఆయన యొక్క కామనాడిని ఆ గురువు గారు కర్రతో కొట్టి 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 దాన్ని చంపేస్తాడు. ఎప్పటికీ కూడా కామం అనేది రాదుగా వాళ్ళకి. ఆ తర్వాత ఆ కాలు కింద పడితే శిక్షకు అర్హత ఉండదు, నొప్పి తగిలినది అని చెప్పి కాలు కింద పెడితే అర్హత లేదు, కుండ కింద పడితే నీళ్లు పడితే అర్హత లేదు. ఇలా కఠినంగా ఉండి గెలిచిన మహనీయులమ్మ నాగసాధువులు. ఆ తర్వాత గురువుగారి ఆ కుండలన్నీ పగలగొట్టి బొట్టు పెట్టి హరహర మహాదేవ్ అని చెప్పి పిండ ప్రదానాలు చేసే కార్యక్రమం ఒకటి, లేదా పేరు మార్చే ప్రక్రియ పెట్టి త్రిశూలాన్ని అందించి దేశరక్షణకు పంపించిన మహనీయులు వాళ్ళంతా. వాళ్ళ గురించి అంత సులభంగా ఎక్కడ సమాజం చూస్తుంది చూసారా? ఒక వ్యక్తి వల్ల మొత్తం అఘోరాల ప్రపంచమే అసలు చాలా 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 తక్కువ అయిపోయింది. అందుకు కదా మేము వచ్చాం. అంగస్తంభన విషయంకి వచ్చేసి అంగానికి సంబంధించిన విషయంలో దుస్తులు ఎందుకు కట్టుకుంటారంటే అమ్మా, నరాలకి సంబంధించిన పట్టు ఉంటుంది కదా అక్కడ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ వృక్షాల పైన ఉంటుందని మనకు తెలుసు. అలాంటిది ఉండడం చేత అది చాలా అవసరం లంగోట. అది లేకుండా ఈయన కొండ ప్రాంతాలు ఎక్కగలడా? అది లేకుండా ఈదగలడా? అది లేకుండా ఏదైనా పనులు చేయగలడా? అంటే ఇది ఎంత వివరంగా ఉంది. మరి ఎక్కడ లేని ఈ దుస్తులు లేని ఈ మహమ్మారి మనకు వచ్చింది. ఆలోచించాల్సిన విషయమే కదా ఇది. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలన్న తపన ఈ నెలలో ఎక్కువైపోయింది. వాట్ ఈస్ దేర్ లైఫ్ యాక్చువల్లీ, వాట్ ఈస్ అఘోరా, వాళ్ళ నాగసాధులు అసలు ఏంది 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 ఎన్నో విన్నాం మేము, కానీ ఇదెక్కడి ప్రపంచం రా నాయన అని చెప్పిన విషయం వచ్చేసింది కదా. అంతే కదా, సొసైటీకి ఏం చెప్తున్నారు, ఏం అసలు ఏం అవసరం చూపిస్తున్నారు అసలు నిజం ఏందో తెలియక మనం అబద్ధంని నిజం అనుకుంటూ ఉన్నాము. ఎవరన్నా నిజానికి వాదించడానికి వస్తే ఈయన గారి దుకాణం బంద్ అవుతుంది అంటారు. అంటే మనుషులు ఎలా అయిపోయారంటే మన నేత్రానందానికి అలవాటు పడ్డారే కానీ నిజమైన ఆనందం అనేది తెలుసుకోలేకపోతున్నారు.